దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా మదర్ రిటైర్మెంట్ మొన్న జూలై 31 రోజు జరిగింది. అంతకుముందు మా మదర్ కూడా చర్చ్కి వచ్చారు ఆల్టర్నేట్ సండేస్. మేము రీసెంట్గా మేము ఒక 1 year అవుతుంది ఇక్కడికి కరీంనగర్ షిఫ్ట్ అయ్యి. మరి దేవా మరి మంచి ఆలయంలోకి మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థించినప్పుడు దేవుడు మరి సురేష్ అన్న ద్వారా ఇంకా ఒక అన్నయ్య బ్రదర్ ద్వారా ఈ ఆలయానికి నడిపించారు. అందుని బట్టి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. అన్నయ్య వాక్యం చేత చాలా బలపరచబడుచున్నాము. అదేవిధంగా మా డాడీ ఒక 2-3 months నుండి తనకి ఏ ఆహారం కూడా పడట్లేదు. అంటే కంప్లీట్గా కర్డ్ రైస్ తింటున్నాడు. తను ఎంతో మరి సడన్గా సిక్ అవుతూ ఉన్నాడు. మరి మమ్మీ రిటైర్మెంట్ ఉంది ఒక 2-3 monthsలో అని మేము ఎంతో మరి టెన్షన్తో ఉన్నాము. ఆ టైంలో అన్నయ్యతో కూడా చాలాసార్లు మరి చెప్పి ప్రార్థన చేయించుకున్నాము. ఆ సమయంలో దేవుడు మరి అన్నయ్య చేత వాక్యం చేత బలపరిచాడు. తను ఒక ఫంక్షన్ జరిగే 2-3 days బిఫోర్ నుండి తను కొంచెము స్పైసీ కర్రీస్ తినడం స్టార్ట్ చేశాడు. దేవుడు అద్భుత రీతిగా తనను స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి డాడీ ఆరోగ్యంగా ఉండాలి, మమ్మీ రిటైర్మెంట్ బాగా జరగాలని మేము దేవుని చేత ఎంతో ప్రార్థించాము. దేవుడు అద్భుత రీతిగా రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగించాడు. అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. అదేవిధంగా ఫంక్షన్ జరిగే ఒక 1 hour బిఫోర్ డాడీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఒక బైట్ నోట్లో పెట్టాడు. అంతే సడన్గా వామిటింగ్ వచ్చేసింది. కంప్లీట్గా నోస్ అండ్ మౌత్ బ్లాక్ అయ్యి వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. చాలా సివియర్గా తనకు అంటే శ్వాస ఆడట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. దేవా నువ్వే రక్షించాలి ఇప్పుడు అని ఇమ్మీడియట్గా ప్రార్థన చేసేసి తనను ఒక 15 minutes పట్టింది తన తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి. తర్వాత దేవుడు సహాయం చేశాడు. తర్వాత దేవుడు అద్భుత రీతిగా ఆ ఫంక్షన్ని జరిగించినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 5 prayer pointsలో మేము రిటైర్మెంట్ కూడా బాగా జరగాలి, అందరూ ఆయుష్ణ ఆరోగ్యం కలిగి ఉండాలని మేము రాసుకొని ఉంటున్నాము. అందును బట్టి దేవుడు మా మొరను ఆలకించి అద్భుత రీతిగా మరి మేము అందరం కూడా క్షేమంగా ఉండి ఫంక్షన్ అద్భుత రీతిగా జరిగించే విధంగా దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ సంఘానికి వచ్చినందుకు మేము ఎంతో మరి చాలా సంతోషంగా ఉన్నాము. మరి వాక్యం చేత చాలా బలపరచబడుచున్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చేశారు బాబా రిటైర్మెంట్ ఫంక్షన్. మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే సాయంత్రం 7 వరకు అయింది. తను ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో ఆర్ఫనేజెస్లో పనిచేస్తారు కదా, మేట్రన్గా పనిచేస్తారు. సో పాత స్టూడెంట్స్ అందరూ ఆర్ఫన్ స్టూడెంట్స్ అందరినీ చదివించారు. అందరూ అమ్మని ఆంటీని అమ్మ అని పిలుస్తున్నారు, టీచర్ కాదు. సో మా అమ్మ అని సాక్ష్యం ఇచ్చారు. పాత స్టూడెంట్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి సాక్ష్యం ఇచ్చి వెళ్ళారు. దేవుడు ఆ మీటింగ్లో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషపడ్డాను. దేవుడు అమ్మకి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆ కుటుంబానికి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఇంకా బలపరచును గాక. అంకుల్ గొల్లపల్లిలో సేవ చేస్తున్నారు, వారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా.